ఈయన ఒక పెద్ద ప్రభుత్వం అయినట్టు చెప్పినా కదా, చదువులే సందెలే, చదివింది 7వ తరగతి, దున్నపోతులతో సేద్యము, మళ్ళీ దానితోడు వయసు పైబడింది. ఇంకా ఏమైనా మాట్లాడితే వాళ్ళ కోపము బాధ. నన్ను ముసలోడు అంటారే, నేను నీతో కుస్తీ పడతా, మైదుకూరు పరిగెత్తు మైదుకూరుకు, మళ్ళీ ఉంటా ఉండవు నీకే తెలుస్తుంది. పరిగెత్తి పెద్ద ఆయన మైదుకూరుకు. ఇన్ని అబద్ధాలు నీకు అవసరమా? ఇన్ని ఆగిత్య మాటలు నీకు అవసరమా? ఏదో దేవుడు శివుడు వరం ఇచ్చినాడు ఈ ప్రొద్దుటూరు ప్రజలకు. ఎందుకో ఆ సంక్షేమ ఎన్ని ఎక్కువ డబ్బులు వచ్చాయని ఆశపడినారో ఆ ఈవీఎం మిషన్లో ఏదో మీ దుమ్ము దగ్గర జరిగింది. గెలిచినావు, రామకృష్ణ దగ్గరికి వచ్చినాం, 5 సంవత్సరాలు అధికారం ఉండి అనుభవించామని చెప్పి ప్రజలకు ఏదైనా 25 ఏళ్ళు నువ్వు సేవ చేయలే. ఇప్పుడన్నా చేసి ఇప్పదాం అనుకోకుండా ఇప్పుడు కూడా ఇంకా ఆగిత్యమా, ఇప్పుడు కూడా అబద్ధాలేనా? మళ్ళీ దాని తోడు నా అవినీతి నిరూపిస్తే రాజీనామా చేస్తా. నేను చెప్తాను ఆ పెద్ద ఆయనకు, ఎన్నిసార్లు నిరూపించాలని నేను అవినీతి బా? ఆ యూట్యూబ్ ఛానల్ కొడితే ప్రజలకు 10 సార్లు వచ్చాది నేను చెప్పినట్టన్నీ.